మేము ఫస్ట్ హాఫ్ ఫైటింగ్ సీను ఇరుగా తీసిండు, స్టోరీ బాగుంది. ఎన్టీఆర్ అన్న మాస్ లుక్లు అద్దరిపోయింది. అసలు దేవరా బాక్స్ ఆఫీస్ లేపరా అన్నట్టుంది. రికార్డ్స్ అన్ని బద్దలైపోయేటట్టున్నాయి. కానీ నీ అమ్మ క్లైమాక్స్కి వచ్చే వరకు ఎందుకు ఇట్లా చేసిన కొరటా శివ? అసలు దేవర చచ్చిపోయిండు, వర ఆయన పొడుచుకొని కింద పడిపోయిండు. అసలు దేవర పార్ట్ 2 ఏముంటుంది? అమ్మ ఇదంతా కాదు. ఫస్ట్ ఆ అరుణ్ గాడు స్టోరీ బాగుంది, ఎక్సలెంట్ ఉందని చెప్పేసి రివ్యూ చెప్పిండు. వాడికే ఫోన్ చేసి అనుకుంటా. అలా ఐదప్పు చెయ్యాలా సాల్ట్ అమ్మో ఇది కారం, ఇది అల్లం. ఈ అమ్మ రాత్రి ఒకటి కాకరైతే నేను చేసుకొని తిందామంటే చాలా దొరుకుతలేదు. మా రాత్రి ఒకటైతే ఎప్పుడో ఫోన్ చేస్తాడు. కిషోర్ గారు ఎందుకు ఫోన్ చేస్తాను ఈ టైంలో? ఓ దేవర సినిమా అయిపోయినట్టుంది షూ. హలో హలో ఎట్లున్నారా? ఇంట్లోనా? అరే నువ్వు సినిమాను మొత్తం చూసినావారా? చూసినా. అది కాదు మామ, ఇప్పుడు దేవరా చనిపోతాడు, వర ఏమైనా ఓడ్చుకొని చనిపోతాడు లేదో తెలియదు. అంత క్లైమాక్స్కి వచ్చే వరకు అట్లా ఎందుకు పెట్టినరా? అసలు దేవర పార్ట్ 2లో ఏముంటుంది? నిజంగా అసలు ఆ క్లైమాక్స్ అట్లా పెట్టకపోతే బాగుండు అనిపించింది నాకైతే. ఫోన్ చేయరా, నేను వీడియో తీస్తా, దాని మీద యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా, అప్పుడు చూసి మాట్లాడు. వీడియో తీస్తావా? అంత డీటెయిల్గా చెప్తావా? సరే వీడియో తీ. అండ్ రివ్యూను బంద్ చేయి మామ, నువ్వు నీ దాంట్లో జెన్యునిటీ లేదు. ఫోన్ పెడే వీడియో ఇస్తారట, చూద్దాం. సీన్ మన చక్కగా చూడరు, చూసిర్రా దాన్ని ఎంజాయ్ చేయరు. చేయకుండా రివ్యూలు అన్నీ చూసుకొని మళ్ళీ థియేటర్ కాడికి పోయి సినిమా బాగాలేదు అని చెప్పేసి వీళ్ళు ఏదో ఫీల్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఏదో మొత్తం తెలిసినట్టు. కొరటాల శివ ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది, కొరటాల శివ ఇట్లా లాస్ట్కి ఎండింగ్ ఇస్తే మంచిగా ఉంటుంది, ఆ హీరోయిన్ అప్పుడు పెట్టకపోతే బాగుంటుంది. ఇది ఎక్కడ పెట్టాలో డైరెక్టర్ తెలియదా? మీరే చెప్పాలా? అండ్ నాకు అర్థం కాదు, సినిమా తీరా మంచిగా ఎంజాయ్ చేయాలి. ఓని అమ్మ దాంట్లో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షను, అది ఎవడు చేసే పనులు ఆడు చేస్తారు భయ్. నువ్వు ఒక ఆడియన్గా చూడు, రివ్యూవరే చూడు, ప్రతి ఒక్కడు రివ్యూవరే. నాకు అర్థం కాదు. ఫస్ట్ సినిమా తీరు చూడండి, ఓకేనా? ఇకపోతే దేవర బతికే ఉన్నాడు అండ్ వాళ్ళ కొడుకు కూడా బతికే ఉంటాడు. కాబట్టి అసలు దేవర ఎట్లా బతికిండు, అసలు వర ఎందుకు అట్లా చేసిండు, అండ్ పార్ట్ 2 కంటిన్యూ స్టోరీ ఎట్లుండబోతుంది అని చెప్పేసి ఒక ఇంట్రెస్ట్కరమైన వీడియో చేస్తా. లాస్ట్ వరకు చూడండి. దీన్ని కంప్లీట్ చేసిన తర్వాత మొదలు పెడతా. అండ్ దీన్ని కంప్లీట్ చేసే వరకు మీరు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి కొంచెం మన కంటెంట్ జనంలోకి పోవాలి. కాబట్టి చూసే నువ్వు ఒక్కడివే, కానీ నువ్వు షేర్ అయితే నీతో పాటు అందరూ చూస్తారు కాబట్టి కొంచెం షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ మన ఛానల్కి వచ్చేయండి. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. సో ఎస్, ఫస్ట్ స్టోరీ నుంచి స్టార్ట్ అయ్యాం. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ మొత్తం దేవర, ఆ ఊరు, ఆ తండాలు, 4 గ్రామాలు వాళ్ళు ఎలా దొంగతనం చేశారు. అండ్ వాళ్ళ దాంట్లో ఒక ఎట్లా అంటే వాళ్ళందరూ పూర్వీకులు ఒక ఎర్ర సముద్రాన్ని సృష్టించారు. ఎట్లా అంటే ఒక దేశాన్ని రక్షించడానికి వాళ్ళ ఆయుధాలు వెళ్తూ ఉంటే దాన్ని కాపాడి మన దేశానికి ఏ ఆపద రాకుండా కాపాడేవాళ్ళు. వాళ్ళ ఎర్ర సముద్రం దగ్గర ఉన్న గూడాలలో ఉన్న వాళ్ళ పూర్వీకులు. సో వాళ్ళకి స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు చేయడానికి పని లేక వాళ్ళు ఏమైపోతారు అంటే తిండి లేక తినడానికి, వాళ్ళు చేసుకోవడానికి పని లేక సముద్రం మీద బతుకుతారు. కాబట్టి వాళ్ళకు ఇట్లా సహాయం చేసేటోళ్ళు ఎవరు లేరు. సో వాళ్ళు అప్పుడు ఏం చేసేటోళ్ళు అంటే దొంగతనాలు మొదలుపెట్టారు. అది కొందరికి వ్యక్తులకు అవకాశమైంది. ఎట్లా అంటే ఒక రాజకీయ పరమైన వ్యక్తులకు అవకాశమైంది. సో ఆ వ్యక్తులు ఎవరైతే వచ్చి వీళ్ళకు ఉపాధి ఇస్తున్నామని చెప్పేసి అక్కడ చదువుకోవడాలు ఉండవు. ఓన్లీ సముద్రం ఎక్కాలా, సముద్రంలో దొంగతనం చేయాలా, అది చేసిన దాన్ని ఇక్కడ వీళ్ళకి అప్పచెప్పి డబ్బులు పోగు చేసుకోవాలి, అంటే ఆహారాన్ని తినుకోవాలి. అది ప్లాట్ ఆఫ్ ది స్టోరీ.
ఆ 4 ఊర్లలో ఒక్కడు మన దేవర, ఒక ఊరికి పెద్ద మన దేవర. సో అక్కడ దేవుళ్ళను పూజించరు, ఓన్లీ ఆయుధాలను పూజిస్తారు. సో ఆ ఆయుధాలు ఎవరైతే ఒక పార్ట్లో అంటే WWE రెజ్లింగ్ ఎట్లనో సో అట్లనే ఒక ఉంటుంది కలిసి, సో అట్లా కొట్టుకొని ఎవరైతే 4 ఊర్లలోకి వెళ్ళి ఇద్దరిద్దరు వచ్చి కొట్లాడుకున్న తర్వాత ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో అంటే ఆ వీరులను బడగొట్టి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఆయుధాలు అనేటివి వెళ్తాయి. సో అది ఫస్ట్ హాఫ్ మొత్తం జరిగేది. ఎట్లా అంటే ఆ 4 ఊర్లో కలిసి దొంగతనం చేసి బంద్ చేయాలి, మనది ఇది కాదు, సో మనం అవకాశాలు ఇవి కాదు, బతకాలంటే ఇది ఒక పని కాదు, వేరే పని కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి దేవర చెప్తాడు. ఒక దొంగతనం పోతే అక్కడ వాళ్ళని ఎట్లా అంటే ఒక దొంగల్లాగా పోలీసులు పట్టుకొని ఒక దొంగల్లాగా ఇంకా చాలా నీచంగా మాట్లాడిపోతారు, రాక్షసుల కంటే హీనంగా అవుతారు. అది దేవరకు నచ్చేది. సో అప్పుడు దేవర ఇది చేయడం తప్పు, ఆపేద్దామని చెప్పేసి సముద్రం ఎక్కకుండా వీళ్ళందరినీ ఆపుతాడు. ఈ 3 ఊర్ల పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు వినరు. ఎట్లా అంటే దాంట్లో ఒకటి సైఫ్ అలీ ఖాన్ ఉంటాడు. సో వీడు ఏం చేస్తాడంటే చెయ్యాలా, ఎక్కువ డబ్బు పోగు చేసుకోవాలా, డబ్బు మీద ఆశ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ కొరటా శివ ఎట్లా అంటే క్యారెక్టర్ని డెవలప్ చేసిన కానీ చూపించడం అంత ఇంపాక్ట్ చూపెట్టలే. ఏదో నామకే బాసు ఇద్దరు తలబడితే తెల్లారు లేకపోతే అని చెప్పి చూపించింది. కానీ సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టరైజేషన్ ఇంకొంచెం ఎక్కువ చూపిస్తాయి. ఎన్టీఆర్ అన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇంకా మనం ఇక ఫస్ట్ హాఫ్ అయిపోయింది. సెకండ్ హాఫ్లోకి వెళ్తే దేవర ఫైట్ చేసుకొని అక్కడికి ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయిపోతుంది, అక్కడికి కట్టు. తర్వాత సెకండ్ హాఫ్ స్టోరీ మొత్తం ఒక కొత్త మూవీ అన్నట్టు. దేవర 12 years తర్వాత దేవర ఉండడు, జస్ట్ ఒక బండ మీద రాసి వెళ్ళిపోతాడు. ఎటు వెళ్ళిపోయినా మనకు తెలియదు. అండ్ 12 years తర్వాత అలా కొడుకు పెద్ద అవుతాడు, ఆయన పేరు వర ఇంట్రడక్షన్ సీన్స్ అయిపోతాయి. వర చాలా భయస్తుడు, పిరికివంతుడు, ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది ఆయనకు. సో దేవర ఎలాంటోడు, ఒక రోజంతా కొట్లాడి పోరాడినా కానీ అలసిపోని వ్యక్తికి ఈ పిరికొడు పుట్టిందని చెప్పేసి చాలా ఫన్నీ ఉంటుంది. జాన్వీ కపూర్ వస్తుంది, 10 నిమిషాలు ఉంటుంది, వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ ఉంది అసలు ట్విస్ట్ ఏంటంటే అసలు దేవర సముద్రంలోకి వెళితే అది చంపేస్తాడు, అంటే సముద్రం కారణం ఉంటాడు. అట్లా అని చెప్పేసి 12 ఏళ్ళుగా భయపడి ఒకసారి ఏం చేస్తాడంటే సైఫ్ అలీ ఖాన్ ఒక ఆర్మీ సృష్టించుకొని పంపిస్తాడు. సో పంపించినప్పుడు దేవర వచ్చి వాళ్ళని చంపేస్తాడు. ఆ గ్యాంగ్లోకి వరబోతాడు, సైఫ్ అలీ ఖాన్ గ్యాంగ్లోకి. సో ఆ పోయినందుకు వాళ్ళ తల్లి వచ్చి ప్రకాష్ రాజ్ని అడిగితే అసలైన దేవర చనిపోయాడు, వరనే ఇదంతా 12 ఏళ్ళుగా ఆపుతాడు అని చెప్పేసి టెస్ట్ రిలీజ్ చేస్తుంది. సో మావాడు సినిమా చూసిన తర్వాత ఫోన్ చేసి అరే ఎట్లా చచ్చిపోయిండు, దేవర చచ్చిపోతే స్టోరీ ఎట్లుంటుంది, అసలు వర ఆయన పొడుచుకొని ఆయన కింద పడిపోయిండు, అసలు దేవర స్టోరీ పార్ట్ 2 ఎలా ఉంటుంది అని చెప్పేసి మనం అడగడం జరిగింది. ఇప్పుడు చెప్తా వినండి, మంచిగా జాగ్రత్త వినండి. సో ఇంటర్వెల్ ఫైట్ సీన్లో మన దేవర అందరిని కొడతాడు కానీ ఒక్కడిని కొట్టి పడవలోకి ఇసురుతాడు. ఈ సీన్ చూడండి. సో ఆ సీన్ చూసినప్పుడు ఆ పడవలోకి వేసిన వ్యక్తి దేవరకి చాలా దగ్గర వాడైనా ఉండాలి, లేదంటే మిత్రుడైనా ఉండాలి. పొడిస్తే ఆయన పొడవాలి, లేదంటే దేవరాను ఎవరైనా బాగా నమ్మిన వ్యక్తి వచ్చి పొడిచి చంపాలి. ఎగ్జాంపుల్ సైఫ్ అలీ ఖాన్ అన్నా రావాలి, లేదంటే శ్రీకాంత్ అన్నా రావాలి. అంతకన్నా మించి ఇంకా దగ్గర వాళ్ళ ఉన్నారంటే ఆ మంత్రగత్తి ఉంది చూసినావా, ఆ మంత్రగత్తి అయినా వచ్చి దేవరాన్ని చంపాలి. అండ్ అక్కడ గమనించుదాం మీరు, ఆ షాట్ జస్ట్ కత్తిని బట్టి తీయడానికి ప్రయత్నించినట్టు ఉంటుంది. క్లైమాక్స్లో మనం అందరం దేవరాను వరానే చంపిండు అని చెప్పేసి అనుకుంటాం. అండ్ వర కూడా ఆ ఫైట్ సీన్ అయిపోయిన తర్వాత అక్కడ ఏం రాసిండో ఆ కథ కట్టుబడి, అంటే తప్పు చేసింది ఎవరైనా దేవర కన్న కొడుకైనా కానీ చంపుతాడు అని చెప్పేసి రాసింది. సో వాళ్ళందరికీ ఒక గీత పెట్టేసి వర పడిపోతాడు. సో ఇక్కడ వర బతికే ఉంటాడు, దేవర బతికే ఉంటాడు. ఇక దేవర బతుకుంటే ఎక్కడున్నాడు, ఏం చేస్తాడు? అండ్ వర ఇట్లా చేసుకున్న తర్వాత సైఫ్ అలీ ఖాన్ నమ్ముతాడా? సో ఇదంతా తెలిసింది ఎవరు? ప్రకాష్ రాజ్. ఒక్కసారి ఆలోచించండి, దేవర వచ్చిన తర్వాత సైఫ్ అలీ ఖాన్తో ఫైట్ ఏ విధంగా ఉంటుంది? ఈ 11 మంది ఆర్మీని ఎందుకు చంపుతారు చెప్పు, నాకు అర్థం కాదు. చంపడు, వాళ్ళు కూడా బతికే ఉంటారు. ఆ 11 మంది బతికే ఉంటారు. నెక్స్ట్ సైఫ్ అలీ ఖాన్కు దేవరకు బీభత్సమైన ఫైట్ ఉంటుంది. అండ్ వర కూడా
వాళ్ళ డాడీకి సపోర్ట్ ఇచ్చి ఎవరైతే సైఫ్ అలీ ఖాన్ ఉంటాడో ఆయనను చంపుదామని చెప్పేసి ప్లాన్ చేస్తాడు. లేదంటే ఇంకొక దీంట్లో ఒకటి గమనించండి, ఆ ఫస్ట్ వచ్చినోడు కలద్దలోడు మిస్ అవుతాడు. అంటే స్మగ్లరు పైసలు ఇచ్చేటోడు ముమ్మూరో ఏమంటాడు, మున్నానో ఏమంటాడు. సో వాడు మిస్ అయ్యాడు. వాడు మిస్ అయిన 4 సంవత్సరాలు అవుతుంది. అంటే దేవర వాడు వచ్చి పైసలు ఇస్తేనే కదా వీళ్ళు సముద్రం మీదకి పోయేది. సో వాడు మిస్ అయినందుకు వచ్చి ప్రకాష్ రాజుని అడిగితేనే మళ్ళీ ఈ స్టోరీ అంతా చెప్తాడు. అవునా కదా? అంటే ప్రకాష్ రాజుకు తెలుసు దేవర ఉన్నాడు వస్తాడు అని. సో ఇక్కడ స్టోరీ ఏదో ఉన్నది. అయితే గీత విలను సైఫ్ అలీ ఖాన్ కాదు. లేదంటే ఆయన వెనకాల నుండి నడిపించే వాళ్ళు ఎవరైనా ఉండాలి. లేదంటే దొంగ దెబ్బ తీసేటోళ్ళు ఎవరైనా దేవరకు ఉండాలి. అలీ ఖాన్ మళ్ళీ సముద్రంలోకి వెళ్తే పక్క దేవర అత్తడు. అండ్ వరాని సైఫ్ అలీ ఖాన్ ఎదురుతాడు. ఎందుకంటే వరాకి అంత ఎనర్జీ ఉండదు, సైఫ్ అలీ ఖాన్ కొట్టే అంత ఎనర్జీ ఉండదు. సో వరాని చంపేటప్పుడు దేవర ఎంట్రీ ఇస్తారని నాకు అనిపిస్తుంది. ఒకసారి ఊహించుకోండి, వరాన్ని చంపేటప్పుడు దేవర ఎంట్రీ ఇస్తే దేవర సైఫ్ అలీ ఖాన్ కొడుతాడా చంపుతాడా? అండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఏం లేదు అనుకున్నాను, కానీ హీరోయిన్ మెయిన్ క్యారెక్టర్ ఉన్నదని నాకు అనిపిస్తుంది స్కోప్. ఎందుకంటే జస్ట్ నార్మల్గా టచ్ ఇచ్చి వదిలేసిండు. దీంట్లో ఇంకా చాలా క్యారెక్టర్స్ వస్తాయి సెకండ్ హాఫ్లో. జస్ట్ ఇది ఒకటే కాదు, ఇంకా క్యారెక్టర్లు పుట్టబోతున్నాయి. దేవర పార్ట్ 3 కూడా ఉంటుంది, 4 కూడా ఉంటుంది, 5 కూడా ఉంటుంది. అట్లా ఒక 9 ఉంటాయి నాకు తెలిసి. నిజంగా అంటే ఇవి జస్ట్ ఒక 4 అని చూపించిండు. కాకపోతే దేవర వాళ్ళ తాతల నాటి వాళ్ళు కూడా ఉంటారు కొందరు. కొన్ని వాళ్ళకి తెలియని ఒక గూడారాలు కూడా ఉంటాయి. ఒక సముద్రం అంటే నాలుగే కాదు కదా, ఇంకా వేరే కాడ కూడా ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి చేయట్లేదంటే ఇంకా వేరే వాళ్ళు కూడా మెల్లి చేస్తారు కదా. సో వాళ్ళని కూడా దేవర ఖచ్చితంగా ఆపుతాడు. ఒక డైలాగ్ ఉంటుంది, వీళ్ళని చూసి ఒక తరం ఆగింది, నన్ను చూసి ఇంకో తరం ఆగాలి. సో అట్లా తరాలు కాకుండా ఇంకొక తెగ ఆగకుండా అట్లా చేస్తే అక్కడ కూడా దేవర పోతాడు కదా. సో అదన్నమాట స్టోరీ. దేవర ఖచ్చితంగా బతికి ఉంటాడు. దేవర పార్ట్ 2 మామూలుగా ఉండదు, దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఎట్లా అంటే బీభత్సంగా, ఇంకా సముద్రం ఫైట్లు ఇంకెక్కువ ఉంటాయి. అండ్ మీరు ఊహించేది జరగబోతుంది అబ్బా మళ్ళీ పార్ట్ 2లో. వెయిట్ చేయండి. అండ్ ఇంతవరకు చూసినా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, కోరితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మరి సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. అండ్ అలాగే వెళ్ళే ముందు ఏదో అడగాలని ఉంటుంది, అడగలేము, యూట్యూబర్స్ కదా. సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కింద పెడతా, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అండ్ ఎక్స్లో కూడా ఫాలో అవ్వండి. మొత్తానికైతే కుమ్మేద్దాం. ఇంకా దేని మీద ఇంట్రెస్ట్ ఏమైనా దాని మీద వీడియో చేయాలంటే వెంటనే మన కామెంట్ బాక్స్ ఉంటే కామెంట్ చేయండి. టాటా, గుడ్ నైట్.